ఎవరు ఏం మాట్లాడలేదండి. వాళ్ళు నేనే స్టార్ట్ చేస్తాను. రితేష్, ఈ సినిమాలో నీ ఫేవరెట్ కాస్ట్యూమ్ ఏంటి? నేను డైరెక్టర్, నన్ను అడుగుతా. సారీ. రియా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కాస్ట్యూమ్ ఇన్ దిస్ మూవీ? Anna, I had one outfit. How can I choose? ఓకే ఓకే, నువ్వు చెప్పు. నాకని చెప్పి వేసుకున్న నువ్వు ప్రతి కాస్ట్యూము నాకు నచ్చింది దీంతో సహా. పర్సనల్ సత్తు. అజయ్ గారు మీరు చెప్పండి. నాదే నచ్చింది. నేను ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు ఇంత రిచ్ కాస్ట్యూమ్స్ లేవు. గత 10 ఏళ్ళు అయిందేమో కొంచెం బాగా రిచ్గా కనపడే. సుదర్శన్ గారు మీరు? ఆయన వేసింది రోబేగా. నేను రోబు గురించి కాదండి బాబు, రోబే అది ఒకటే వేసుకు తిరిగా మొత్తం సినిమా అంతాను. అందరు సరదా కస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటే అందరినీ చూడటం, మళ్ళీ అదే రోబు కోస్ చేసుకోవటం, ఆ రోబుతో వచ్చేయటం. ఇలానే ఆక్వర్డ్ సైలెన్సెస్ అన్ని మనం భరించడం కష్టం అని ముందే ప్రెడిక్ట్ చేసి నేను కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను అనమాట. నేను క్వశ్చన్ బై క్వశ్చన్ అడుగుతాను, దానికి మీ ఆన్సర్స్ చెప్పుకుంటానండి. సత్య మెయిన్ లీడ్ అని తెలిసినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏంటి? తెలిసిన తర్వాత ఫస్ట్ ఒక ఇంత షాక్ గురయ్యాను. తర్వాత చెర్రి గారు పర్వాలేదు చెయ్యంటే ఓకే అనుకున్నాను. రితేష్ రిస్క్ చేస్తున్నాడేమో అనిపించింది. కానీ అన్న, మీరు ఎంతో మంది విలన్గా చేశారు కదా, నాకు విలన్గా చేయడం దగ్గర అది ఏదో ఒక అద్భుతం సత్య. నేను చెప్తున్నా కదా, 2000 దగ్గర నుంచి అందరు హీరోలతో చేశాను. ఒకవేళ ఆల్ బిగ్ హీరోస్, టాప్ 4, తర్వాత అన్ని జనరేషన్ హీరోస్తో చేశాను, ఇంకా సత్యతో చేశాను. ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. అసలు మామూలుగా లేదు. అయితే ఫస్ట్ విన్నప్పుడు మీకు రిస్క్ అనిపించాలన్నారు కదా సార్. నౌ దట్ ద ఫిల్మ్ హ్యాస్ కంప్లీటెడ్, మీ ఒపీనియన్ ఎలా చేంజ్ అయింది? టెరిఫిక్ ఉంది కదా ఫిల్మ్, చూసాను ఇంకా సినిమా ఇంకేముంది అందులో. హ్యాపీ. Okay, so I was so honored that I got this movie in the first place. I was so thrilled, and also because I knew that this team has worked before together. So I could easily go through their movies and see the visuals they've created, and so I was just very excited. And then actually getting to meet Satya Garu, I was like, fangirl moment. సార్ మీకు ఎలా అనిపించింది? సస్కే బదులు ఆయన హీరోగా పెడితే ఈయన ఆయన మస్కస్, అరే నేనెందుకు కాలి కాదు. కానీ స్క్రిప్ట్ ఈజ్ ది హీరో అన్నాక ఈ యాడెడ్ అంతే, ఈ యాడెడ్ కలర్ అండ్ ఫ్లేవర్, ఈ మల్టీ మొత్తం చాలా యాంగిల్స్, నాకు ఆల్రెడీ ప్రూవ్డ్ యాంగిల్స్ చాలా అతనికి ఉన్నాయి, కాకపోతే ఇందులో ఫైట్స్ యాడ్ చేశాడు. కాబట్టి ఇట్ వాస్ ఏ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. చిన్న హోప్ కూడా వచ్చి ఉంటుంది కదా సార్, సత్య ఇస్ నాట్ చెట్లంటే ఒక ఆదేమో మెయిన్ లీడ్. చాలా మంది వచ్చింది అది, చాలా మంది ఇప్పటికి కూడా అది స్టిల్ దట్ క్వశ్చనింగ్ దట్, అది ఇట్ క్రియేటెడ్ సమ్ క్యూరియాసిటీ. హోప్ఫుల్లీ దే విల్ గెట్ దేర్ ఆన్సర్స్ ఆన్ May 1st. ఇది అడగాల్సిన క్వశ్చన్ చెరిగారు. లేదు, ఆయన చాలా హ్యాపీగా, ఆయన ఏంటంటే నాకు చాలా మోటివేషనల్ స్పీకర్ లాగా చాలా మోటివేషన్ ఇచ్చి చేయించారు ఈ సినిమా. నిజంగా ఒక నైట్, ఒక వర్షం కూర్చుని రాత్రి మూతి చేసి క్లియర్గా ఒక అరగంట నాకు గీతోపదేశం చేసి నువ్వు చెయ్యాలి సినిమా ఇలా ఇలా అని చెప్పి చేశారు. లేకపోతే చేసేవాళ్ళు కదా బ్రో, లేకపోతే చేయండి. నిజంగా అంటే రితేష్ అడిగింది నేను లేదు, ఇప్పుడు చెర్రి గారు ఫోన్ చేసినందుకే సినిమా చేసుకోవడం లేదు. ఆయన గురించి వచ్చింది కాబట్టి టాపిక్ రితేష్ అనేటప్పుడు చేస్తాయి. అదే అందుకే అడిగాను ఇప్పుడే చేయలేదు. బ్రో నీ ఆన్సర్? రితేష్ ఫస్ట్ సత్య హీరో అనగానే ఎందుకు అన్న, మీకెందుకు అని నేను తిట్టాడు. మీకు మోస్ట్ టఫెస్ట్ అండ్ ఛాలెంజింగ్ సీన్ ఆన్ సెట్ ఏమనిపించద్దు? ఒకటి, ఒక మోనోలాగ్ ఉంది ఫ్లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారి కాంబినేషన్లో. అదేంటంటే మొత్తం ఫిల్మ్ సిటీ అంతా పేపర్ వేసుకుని అటు ఇటు తిరిగా, నైట్లు అర్ధరాత్రులు అలా పట్టుకుని తిరిగా. అది ఎందుకంటే ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ ప్లస్ ఫ్లో. నాకు తెలుసు మీ ప్రాక్టీస్ సెషన్, నాకు తెలుసు, నాతోనే తిరిగి ప్రాక్టీస్ చేశారు. అది వస్తే కానీ లంచ్ చేయనని కూర్చొని చేశారు. 4 ఎప్పుడో తిన్నారు. ఫిల్మ్ సిటీలోనే మనం స్టే చేసాం కాబట్టి నైట్ అంతా కూర్చుని అసలు రాదే ఎక్కదది. ఫస్ట్ ఫ్లైట్ గురించి చెప్పేదన్నా ఎక్కువ మోనోలాగ్, అది కొంచెం అదొక్కటే కష్టం, మిగతాదంతా నాకు ఈజీ. బట్ సర్ప్రైజింగ్లీ అది కూడా పెద్ద టేక్స్ ఏం పడలా బ్రో. ప్రాక్టీస్ చేసాం కాబట్టి పడలేదు, లేకపోతే అది ఒక హాఫ్ డే. అజయ్ గారు నాకు గన్ను పెట్టిందే నాకు టఫెస్ట్, అది ఒరిజినల్ గన్స్ వాడారని చెప్పారు. యాక్చువల్ గా అది డమ్మీ గన్నే సార్, కాబట్టి దాని పేరు ఒరిజినల్. వాట్ వాస్ ది మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఫర్ యూ? ఐ మీన్ లైక్ డోంట్ డిస్క్రైబ్ ది సీన్ because it may be a spoiler. Every day. It was the one where there was a harness and I was flying across. Right. Oh wait. పర్వాలేదు, It's okay, yeah. అంటే మరీ ఇతను విలన్ అని చెప్పేస్తే ప్రాబ్లం, కానీ One of the action. No, with the action sequence, सबसे difficult वही होगा क्योंकि इतने लंबे sequences थे, and without obviously giving a spoiler, I'll say that there were multiple sequences going on एक साथ,
So definitely has to be very challenging here. నాకు సత్య ముందు నాకు చేస్తుంటే నా నవ్వకపోవడం నాకు చాలా కష్టం. అది నేను ఎప్పుడు అంటే మీకు తెలిసి ఉండదు ప్రాబబ్లీ, నేను నవ్వుకుంటూ ఉంటాను సత్య చేస్తుంటే ముందు లోపల. సో అది కంట్రోల్ చేసుకొని మిగతా నా లైన్స్ గుర్తుపెట్టుకొని కొంచెం నా నిజంగా జెన్యూన్గా చెప్తున్నాయి, నవ్వుతుంటాను నేను సత్య చేస్తుంటే సెట్లోనే. సో అది చాలా కష్టం నాకు సీన్స్లో ఉండవు. నేను చెప్తా కూడా, నాకు ఐ కాంటాక్ట్ కూడా కొంచెం ఆ పక్కన ఎప్పుడు మామూలు ఇలాగా పక్కన రైటో లెఫ్టో చూసి చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను యాక్చువల్లీ. సో అది కొంచెం అది ఒకటే ఇబ్బంది నాకు సత్య చేసేటప్పుడు. నాకు వచ్చేసి మేజర్గా బోల్ట్ షాట్ అజయ్ గారి ఫ్లాష్ బ్యాక్ అవుతుంటుంది. యా సో అది మోస్ట్ టఫెస్ట్ అనుకున్నా, కానీ దానికంటే ఎక్కువ టఫెస్ట్ రియాతో డైలాగ్ చెప్పి ఒక పెద్ద డైలాగ్ అది ఒకటి, అది అజయ్ గారు కూడా ఉన్నారు సీక్వెన్స్. ఎంత నెంబర్ ఉందా, లక్కీ నెంబర్ ఎంత అది బట్ ఐఎమ్ విత్ యూ. ఇతనికి ఏమైనా పెట్టండి. టు బీ రియలీ హానెస్ట్, మనం చాలాసార్లు లైక్ 2 వరకు కొట్టేవి నేను అనుకున్నా టఫ్ గా ఉంటుంది అనేసి, బట్ దేవర్ లైక్ ది ఈజియెస్ట్ అనమాట. మేజర్లీ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఫన్. సో ఈవెన్ ఏదైతే లైక్ రియా డైలాగ్ ఉండిందో, ఈవెన్ దట్ డే వాస్ టూ ఫన్. అసలు నాకు టైం తెలియలేదు. నాకైతే అసలు నువ్వు ప్రాంప్టింగ్ ఉన్నప్పుడు నీకు ఎలా తెలుసు? తేజకి టఫెస్ట్ షాట్ ఒకటి ఉంది, రోజు అది ఎవ్రీడే ఉంటుంది ఆ షాట్. మీకు పైన అది పెట్టగానే అదేమో సరిగ్గా ఉండదు, ఊడిపోతూ ఉంటది పాపం. అక్కడి నుంచి చూసి వచ్చేసి కానీ సుదర్శన్ గారు ఎంత విచిత్రంగా ఉన్నారంట గౌన్ లో. నేను ఫస్ట్ చూసి నేను వేషమే అతను అదంటున్నా. విచిత్రం అంటే మామూలుగా మనం దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అసలు ఈ సైజు షేకులు కనపడరు, కొంచెం పొడుగుంటారు వాళ్ళు. ఈయన ఫ్లైట్ లో పరిగెత్తుకుని షాట్ ఉంది, నాకు ఎంత నవ్వు వస్తుంది ఆ షాట్ చూస్తే. ఇంత పర్సనాలిటీ డింగ్ 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 కనుక వెళ్ళిపోతున్నాడు ఈయన. వెళ్తే అంటే చాలా నవ్వు వచ్చింది అక్కడ చూస్తుంటే. అది మీకు సెట్ లో ఎక్కువ కంప్లైంట్స్ ఎవరి మీద ఉంది? నాకు ఒకే ఒక కంప్లైంట్ ఉండేది, అనకొండను ఉండేది సెట్ లేదు, ఉండేది అక్కడ. అది వచ్చేది కాదు ఏంటో, మేమేమో ఉండే అన్ని ఉండేవి, అది కొంచెం ఆర్గనైజ్ మనం ఎక్కడ కొంచెం కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేదేంటో ఆడితో, అది వచ్చేది కాదు అప్పుడప్పుడు. ప్లస్ ఫ్లైట్ లోపలికి ఉండేది కదా, అదొకటే కొంచెం. ప్లస్ బ్రేజర్ ఒకటి ఇచ్చారు, లోపల ఒకటి 2 layers ఉన్నాయి. సత్య కూడా పాప మా జాకెట్లని అబ్బాయి నీవని అసలు అనకొండది కొంచెం అనిపించేది అంతే. బేసిక్ గా అనకొండ ప్లేన్ లోకి తెస్తే మళ్ళీ స్నేక్స్ ఆన్ ద ప్లేన్ అలాంటిది మరి ఏం ఆలోచించారేమో. అదైతే వచ్చి నాకైతే ఆ బిట్ అన్నా నిజంగా లాస్ట్ రోజు వేసి పెట్రోల్ వేసి అంటించేద్దాం అనుకున్నాను. ఆ బిట్టు ఆ క్లిప్పులు పెడతారు ఇలాగా, మొత్తం ఫుల్ అటు ఇటు క్లిప్పులు పెట్టి గుంజేస్తూ ఉంటది ఇలాగా. కానీ అందంగా ఉందో చూడు. అసలు చూడలేదు అసలు గాల్లో అట్లా ఎగురుతా ఉంటే జుట్టు ఎట్లా ఉంది, ఎదిరిపోయింది. సో రియా So his acting is no. Oh my gosh. I think you outfit. I wanted more outfits. I'll tell you what I loved though. The music video made the outfits were just too good, and it makes me sad that there's just one in the movie. So అలా ఉండి ఏం చేస్తాను, ఒక ఏజెంట్ ప్లేన్ లో ఉండి గంటకి మార్చుకుంటే బాగా. నా కంప్లైంట్ ప్రొడక్షన్ ఫుడ్ అంత బాగుందా, రోజు అదే చికెన్ తిని ఇంకా చికెన్ తిందాం మానేసి వెజ్ చేయాలి, నెక్స్ట్ వీగన్ అయిపోతారు ఇలాగ. డూ యూ గైస్ రిమెంబర్ యువర్ ఫస్ట్ ఎవర్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్? సినిమా షూటింగ్ అని చెప్పి వైజాగ్ వెళ్తాను. అది వైజాగ్ వెళ్తూ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అవ్వలేదు. ఫస్ట్ అది ఫస్ట్ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అవ్వలేదు. అది వాడు వెళ్తే అలా బీచ్ పెన్సిల్ తిప్పేసుకుని హైదరాబాద్ వచ్చాడు మళ్ళీ. హైదరాబాద్ లో లక్కీలీ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అయ్యి అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎక్కడమే అది ఎక్కడమే మరి బడి ఫోటో వచ్చేలే. అదే లేదు హ్యాపీ. మనకు తెలియదు అన్ని టెక్నికాలిటీస్ ఎక్కడ తెలుసు, ఏదో టెక్నికల్ అప్పుడు తెలియదు కదా, ఏదో అయిందిలే మళ్ళీ దింపాడు అని చెప్పి టికెట్ రిఫండ్ చేశారు సార్ అప్పుడు? అదేం లేదు, అదేం చేయలేదు కదా. అది నా ఫస్ట్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. पहला experience तो नहीं याद, लेकिन I do remember one of the most memorable ones, not in a good way, was when मेरे बाजू में एक सीट खाली था और बहुत ही लंबी फ्लाइट थी और मैं లంబీ ఫ్లైట్ मतलब like big flight. దూరం లాంగ్ the number of hours ప్రాంప్టింగ్ तो फिर उस फ्लाइट पे मेरी एक बाजू में सीट खाली थी, तो मेरी क्रिएटिविटी ऐसे जाग गई. तो मैंने क्या किया, अपना बैग रखा, फिर वो पिलो होता है उसको रखा, and then I put like a cloth over it, and I made it look like a human, and then it flopped over a little bit, and then everybody around thought it was a person, and so then the stewards and the flight attendant, they all came and they were looking at me like, and then they
they were so shocked and so scared that ye kya hai, and then later when they figured out it's not a person, they scolded me so bad. So that has to be the most memorable experience. Yeah. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే నేను థాయిలాండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు థాయిలాండ్ తీసుకెళ్ళారు. ఫస్ట్ అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఎక్కిన వెంటనే ఆడు లేపుతారు కదా పైకి, లేపినండి నడిచారు గట్టిగా, పక్కన డైరెక్టర్ అని చెప్పి ఫస్ట్ టైం ఎక్కడం వల్ల అది. తర్వాత చాలా తిరిగాం కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే మైసూర్ నుంచి వస్తున్నాం ఇక్కడికి. వాడు మధ్యలో వెళ్ళిన తర్వాత వర్షం, ఈ గాలి, మెరుపులన్నీ అద్దం నుంచి కనపడుతున్నాయి ఇలాగా. ఫ్లైట్ డగ 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 కొట్టుకుంటుంది ఇలాగ. వెనకాల ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ మొదలు పెట్టారు. మనకి ఎప్పుడు భయం అవుతుంది అంటే ఇప్పుడు పడవ నడిపేవాడు కూడా తేడాగా పెడతాడు ఇంకా ఫేస్.